వెల్కమ్ అమిగోస్. ఇవాళ వీడియోలో మనం ఏం చేద్దామంటే మనం చేసే ఆ చిన్న చేంజెస్ ఒక ఇన్స్టెంట్ రిచ్నెస్ని మనకు ఎలా ఇస్తుంది, మన లైఫ్ స్టైల్కి అయినా, మన గ్రూమింగ్ అయినా, ద వే వి లుక్ అయినా, ఒక 5 థింగ్స్ని పర్టికులర్ వీడియోలో వి షల్ డిస్కస్. ఎందుకంటే మనకి చాలా టైమ్స్లో చాలాసార్లు మనం బయటకు వెళ్ళినప్పుడు ప్రెజెంటబుల్గా కనబడాలి, బాగా కనబడాలి, ఒక మంచి ఒపీనియన్ ఇవ్వాలని మన అందరికీ ఉంటుంది. ఈ 5 థింగ్స్ చేస్తే డెఫినెట్లీ యూ కెన్ రీచ్ దట్. What do? We shall directly get right in. But before we get right in, ఒకవేళ మీరు ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే నా పేరు అజయ్. వెల్కమ్ టు ఏ జూడ్. ఏ జూడ్ ఛానల్ మన ఫిట్నెస్, ఫ్యాషన్, లైఫ్ స్టైల్ రిలేటెడ్ టిప్స్, ట్రిక్స్ అండ్ హ్యాక్స్ అని డిస్కస్ చేస్తాం ఇన్ ద మోస్ట్ ఎంటర్టైనింగ్ అండ్ ఫన్ లవింగ్ మేనర్. సో ఇఫ్ యూ ఆర్ ఫన్ లవింగ్ పర్సన్, కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ సబ్స్క్రిప్షన్ బటన్ పక్కన ఉన్న గంట బటన్ కొట్టండి. సో దట్ వెన్ ఎవర్ ఐ అప్లోడ్ యూ విల్ బి నోటిఫైడ్. విల్ గెట్ రైట్ ఇన్. Number 5 amigos, ironing your clothes. సింపుల్గా చెప్పాలంటే మనకి ఎంత కాస్ట్ పెట్టి బట్టలు కొన్నా, ఒక టీ షర్ట్, ఒక షర్ట్ కానీ ఏదైనా దాన్ని నెక్స్ట్ లెవెల్కి పట్టుకెళ్ళేది, ఎంత క్వాలిటీ మెటీరియల్స్ ఉన్నా కూడా దాన్ని నెక్స్ట్ లెవెల్ పట్టుకెళ్ళేది ఎంత క్లీన్గా పెట్టుకున్నారో, ఎంత క్లమ్జీగా పెట్టుకోలేదు. దానికి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఈజియెస్ట్ థింగ్ మీరు చేయాల్సింది ఏంటంటే స్టీమ్ అయర్నింగ్ యువర్ క్లోత్స్ అమిగోస్. డెఫినెట్గా అవి చూడడానికి చాలా బాగుంటాయి అండ్ చాలా క్రిస్ప్గా ఉంటారు. మీరు బాగా ప్రెజెంటబుల్గా ఉంటారు. మీరు బయటికి వెళ్ళేటప్పుడు, జనాలతో మాట్లాడేటప్పుడు, ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేసేటప్పుడు మీ కాన్ఫిడెన్స్ ఒకటి ఇన్స్టెంట్గా ఇమీడియట్గా కావాలంటే మీ బట్టల్ని నీట్గా అయర్న్ చేసి పెట్టుకోవడం ఈజ్ ప్రైమ్ ప్రయారిటీ. Number 5. Number 4 అమిగోస్, ఒక ఇన్స్టెంట్ ఒపీనియన్ని మీరు ఫస్ట్ ఇవ్వాలంటే మీ షర్ట్ కాదు, ప్యాంట్ కాదు, దాని అన్నింటికన్నా ముందు షూస్ మీదకి మీ ఎఫర్ట్ పెట్టాలి. దాని ఎఫెక్ట్ అనేది ఆటోమేటిక్గా కనబడుతుంది. సింపుల్గా చెప్పాలంటే ఎలాంటి షూస్ అయినా, స్నీకర్స్ అయినా, అది ఇన్ఫార్మల్ షూస్ అయినా, లేకపోతే ఎనీ కైండ్ ఆఫ్ బూట్స్ అయినా కూడా అవి వెల్ కెప్ట్గా, వెల్ క్లీన్డ్గా మీరు ఉంచుకోగలిగితే ఆ లుక్ అనేది ఆటోమేటిక్గా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. మీరు షూస్ క్లీనింగ్ అనేది మంత్లీ వన్స్ ఒక రెజిమెంట్లా పెట్టేసుకోండి. ఫార్మల్ నుంచి ఇన్ఫార్మల్ వరకు అన్ని షూస్ని నీట్గా క్లీన్ చేయండి. ఎందుకంటే అవి ఎంత క్లీన్గా ఉంటే అవుట్ఫిట్ అంత బాగుంటుంది, చూడడానికి అంత బాగుంటుంది, అంత బెస్ట్ ఎక్స్పీరియన్స్ మీరు ఇస్తారు అవతల వాళ్ళకి. అండ్ మీకు తెలియకుండానే ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. మీరు ఒక క్లీన్, నీట్ అండ్ టైడీ షూస్ వేస్తారు. కొత్త షూస్ కొన్నప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారో అది వేసుకున్నప్పుడు, రిపీటెడ్ యూసెస్ తర్వాత కూడా మీరు అలాగే చేయగలగాలి. ఎందుకంటే బడ్జెట్లో మనం మెయింటైన్ చేయాలంటే పాత షూస్ని మనం కొత్తగా చూపించగలగాలి. దాని మీద క్రిస్టల్ క్లియర్గా డిఫరెంట్ వీడియోస్ నేను డెఫినెట్గా త్వరలో తెస్తాను. బట్ ప్రస్తుతానికి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఆ షూస్ని క్లీన్గా పెట్టుకోండి. Number 4. Number 3 అమిగోస్, వెల్ గ్రూమ్డ్గా ఉండడం. అంటే అందులో హెయిర్ స్టైల్ ఉంటుంది, స్కిన్ కేర్ ఉంటుంది, బియర్డ్ లెంత్ ఉంటుంది, ఎవ్రీథింగ్ వెల్ గ్రూమ్డ్గా ఉండడం. బియర్డ్ లేకుండా ఉండడం కాదు, ఆ ఉండే బియర్డ్ని కూడా నీట్గా వెల్ గ్రూమ్డ్గా పెట్టుకోవడం. నవడేస్ ఐఎమ్ గ్రోయింగ్ మై బియర్డ్. అది యూట్యూబర్ సిరీస్ కోసం, క్యారెక్టర్ కోసం ఐఎమ్ డూయింగ్ ఇట్. బట్ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఎప్పుడు బియర్డ్ని కొంచెం ఒక మంచి డిస్టెన్స్లో, మంచి మెయింటెనెన్స్లో పెట్టుకోండి. మీ ఫేస్ షేప్కి ఏదైతే అది కాంప్లిమెంట్ చేస్తుందో ఆ లెంత్ మీరు పెట్టుకోండి చాలు. గ్రూమ్డ్గా ఉంటే ఆటోమేటిక్గా రిచ్నెస్, ఆ లుక్ అనేది ఆటోమేటిక్గా మీరు కనబడుతుంది. ఆ లుక్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. Number 3. బీ వెల్ గ్రూమ్డ్. అమిగోస్, నెక్స్ట్ స్టెప్కి వెళ్ళే ముందు ఒక చిన్న విజ్ఞప్తి. కింద కనబడి లైక్ బటన్ కొట్టేసేయండి అండ్ #road to 250K అని కొట్టి మీకు నచ్చింది కామెంట్ చేయండి. ఫస్ట్ కామెంట్స్ని నింపేయండి. కామెంట్స్ అండ్ లైక్స్ ఒక 5K టార్గెట్ పెట్టుకుందాం. కామెంట్స్ కూడా కంప్లీట్గా మీరు నింపేస్తే ఏదైనా అడగండి, ఏదైనా చెప్పండి. మన కమ్యూనిటీ ఇంకా చాలా ఎంత స్ట్రాంగ్ ఉందో నిరూపించండి. దీస్ 2 things ఆర్ ఎండ్. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోండి చెప్తా. Number 2 అమిగోస్, ఒక్క విషయాన్ని మీరు చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోండి. బ్లాక్ అనే కలర్ ఒక క్లాస్కి, ఒక డిగ్నిటీకి, ఒక రిచ్నెస్కి ఈజీ హ్యాక్. అది బ్లాక్ టీ షర్ట్ అయి ఉండొచ్చు, బ్లాక్ షర్ట్ అయి ఉండొచ్చు, బ్లాక్ అవుట్ఫిట్ అయి ఉండొచ్చు, బ్లాక్ షూస్ అయి ఉండొచ్చు, ఎనీథింగ్ బ్లాక్. సింపుల్గా చెప్పాలంటే బ్లాక్ ఈజ్ అ నైస్ హ్యాక్. ఆల్వేస్ రిమెంబర్, బ్లాక్ అని మన వార్డ్రోబ్లో డిఫరెంట్ ఐటమ్స్ రూపంగా ఎప్పుడు పెట్టుకోవాలి. అండ్ ఆ రిచ్నెస్, ఆ లుక్, కొంచెం క్లాసీ వైబ్ ఇద్దాం అనుకున్నప్పుడు బ్లాక్ డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. పాయింట్ నెంబర్ 2 మైండ్లో మీరు పెట్టుకోండి. బ్లాక్ టీ షర్ట్ వేసి నీట్గా మీరు పుల్ ఆఫ్ చేయగలిగితే బ్లాక్ షర్ట్ కానీ ఏదైనా, ఆ రిచ్ లుక్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. Number 2. పాయింట్ నెంబర్ 1 అమిగోస్, టక్ చేయండి. అది ఫార్మల్ షర్టే కాదు, మీరు వేసిన టీ షర్ట్ని కూడా మీరు టక్ చేసుకోగలిగితే, ఒక మంచి ఫార్మల్ ప్యాంట్స్ వేసి మీరు అబ్జర్వ్ చేస్తే ఒక 1% ఆఫ్ ద పీపుల్ దాన్ని టక్ చేసి పుల్ ఆఫ్ చేయగలుగుతారు. బట్ మీరు టక్ చేయగలిగితే ఆ లుక్ అనేది నెక్స్ట్ లెవెల్కి ఈజీగా తీసుకెళ్ళిపోతారు. మీరు టీ షర్ట్, పోలో, షర్ట్స్,
ఫార్మల్ షర్ట్స్ అయినా సెమీ ఫార్మల్ షర్ట్స్ అయినా ఎలాంటి షర్ట్స్ అయినా టచ్ చేస్తే ఆ ఫార్మాలిటీ మీటర్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది, డ్రెస్సింగ్ అప్ మీటర్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. ఇది ఎప్పటికీ మీరు గుర్తుపెట్టుకోండి. ఒక మీడియం బడ్జెట్లో, ఒక చీప్ బడ్జెట్లో కూడా ఇఫ్ యూ వాంట్ టు లుక్ రిచ్, టచ్ చేయడం ఈజ్ అ వెరీ గుడ్ ఆప్షన్. బట్ దీనికి ఒక చిన్న చిటుకుంది. మీరు యూ హ్యావ్ టు బీ ఇన్ ద రైట్ షేప్, అట్లీస్ట్ యావరేజ్ షేప్లోనే ఉండాలి. కొద్దిగా పొట్ట గిట్ట ఉంటే టచ్ చేయడం అంత క్రేజీగా వర్కౌట్ అవ్వదు. బట్ బీ ఇన్ షేప్, బీ హెల్దీ, ప్రాపర్గా మెయింటైన్ చేయండి, బాడీని బాగా పెట్టుకోండి, టచ్ చేయండి, లుక్ రిచ్, అండ్ మిమ్మల్ని మీరు నెక్స్ట్ లెవెల్కి పట్టుకెళ్ళండి. నెంబర్ 1 విచ్ బ్రింగ్స్ మీ టు ద ఎండ్ ఆఫ్ ద వీడియో. మీకు ఫైనల్గా సింగిల్ పాయింట్ ఎజెండా. మనం వెల్ ప్రెజెంటెడ్గా ఉండాలంటే ఈ 5 పాయింట్స్ ప్రతి పాయింట్ని మీరు మైండ్లో పెట్టుకోవాలి. ఎవ్రీడే వెన్ యూఆర్ గెటింగ్ రెడీ, కొంచెం క్లోజ్ యువర్ ఐస్ అండ్ జస్ట్ థింక్ నేను ఏం చేయొచ్చు ఇంకా బెటర్గా అవ్వడానికి అని. ఈ 5 పాయింట్స్లో ఏదో డెఫినెట్గా మీకు గుర్తు వస్తుంది, మిమ్మల్ని మీరు నెక్స్ట్ లెవెల్కి ఈజీగా తీసుకెళ్ళొచ్చు. అండ్ ఇందాక చెప్పినట్టే ఫస్ట్ కింద కనబడే లైక్ బటన్ కొట్టేసి #road to 250K అని చెప్పి మీకు నచ్చింది ఏదో కామెంట్ చేసేయండి. కామెంట్స్లో ఏదైనా పెట్టండి. మన టార్గెట్ ఒకటి, ఆ కామెంట్స్ రేంజ్ని పెంచాలి, లైక్స్ రేంజ్ని పెంచాలి. ఒక 5000 లైక్ టార్గెట్ పెట్టుకుందాం ఇవాళ. అండ్ కింద ఇన్స్టాగ్రామ్ లింక్ పిన్ కామెంట్లో పెట్టాను. డూ ఫాలో మీ దేర్. ఐ కెన్ బి యువర్ పర్సనల్ ఫ్యాషన్, లైఫ్ స్టైల్, గ్రూమింగ్ అడ్వైజర్ అండ్ అమిగోస్. మన అమిగో బై ఏజుడ్ బ్రాండ్లో మీరు ఫస్ట్ ఇఫ్ యూ హ్యావ్ టేకెన్ ఎనీ క్లోత్స్, మీకు ఒక సర్ప్రైజ్ ఇస్ వెయిటింగ్ అండ్ ఇట్ ఈస్ కమింగ్ ఎనీ టైమ్ సూన్. మీకు వచ్చుంటే డెఫినెట్గా కనబడే ఉంటుంది. అది కింద కామెంట్స్ చెప్పండి, నేను ఇంకా దాని గురించి కంప్లీట్గా అనౌన్స్ చేస్తాను అందరికీ. వన్స్ ద లాస్ట్ పర్సన్ ఆల్సో గెట్స్ ఈ పార్సెల్. నేను ఒక క్రేజీ అనౌన్స్మెంట్ ఇవ్వబోతున్నాను. జస్ట్ స్టే ట్యూన్డ్ ఫర్ దట్. అడియోస్ అమిగోస్.